హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుందాం. సో బేసికలీ మనం జావా కోడ్ రాసి కంపైల్ చేసినప్పుడు కంపైలర్ దాన్ని లైన్ బై లైన్ కంపైల్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఆ కోడ్ ఫ్లోని మనం కంట్రోల్ చేయడానికి మనకి కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తాం. సో ఫ్లోని కంట్రోల్ చేయడం అంటే ఏంటంటే ఒక కోడ్ నుండి ఇంకో కోడ్కి జంప్ అవడం ఎలా, ఒక కోడ్ని ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేయాలి, ఒక కోడ్ని ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలనేదే కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. సో 3 types of control flow statements ఉన్నాయి. ఫస్ట్ ఇది కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్ స్టేట్మెంట్స్, జంప్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే డిసైడ్ చేస్తుంది ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలనేది. సో అది ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ని తీసుకుంటుంది. సో బూలియన్ ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేస్తుంది అనమాట. సో బూలియన్ ఎక్స్ప్రెషన్ మనకి ఏం వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది, ఈదర్ ట్రూ అయినా ఫాల్స్ అయినా. సో ఫస్ట్ కండిషనల్ స్టేట్మెంట్లో ఫస్ట్ వన్ సింపుల్ ఇఫ్ చూసుకుంటే, ఇఫ్లో మనం కండిషన్ రాయాలి. ఓకే, సో అది మనకి బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ట్రూ అయితేనే మనకి అక్కడ ఉన్న స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది సింపుల్ ఇఫ్. నెక్స్ట్ ఇఫ్ ఇఫ్ లాడర్. ఇఫ్లో ఒక కండిషన్, మళ్ళీ కండిషన్ రాస్తే ఆ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ ఒక మోర్ దెన్ 2 కండిషన్స్ ఉన్నాయి అనుకుంటే అప్పుడు ఎల్స్ ఇఫ్లో సెకండ్ కండిషన్ రాస్తాం. ఆ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ కండిషన్ ఒకవేళ వచ్చిన కండిషన్స్ అన్ని ఫాల్స్ ఉన్నప్పుడు ఎల్స్ స్టేట్మెంట్లో ఉన్న స్టేట్మెంట్ 3 ప్రింట్ అవుతుంది. ఇది ఇఫ్ లాడర్. అలానే మనకి ఇఫ్ ఎల్స్ ఉంది. ఓన్లీ 2 కండిషన్స్ ఉంటే ఇఫ్ ఎల్స్, మోర్ దాన్ 2 ఉంటే ఇఫ్ యూస్ చేస్తాం. ఫస్ట్ ఇఫ్తో చూద్దాం. సో నేను ఫస్ట్ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 25. కండిషన్ ఇచ్చాను, ఏ గ్రేటర్ దాన్ 0, system dot out dot println it's a positive number. Okay, ఇది ఇఫ్ స్టేట్మెంట్. సో సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ ఏంటంటే ఒకవేళ ట్రూ అయితే ఇది ప్రింట్ అవ్వాలి, ఫాల్స్ అయితే ప్రింట్ అవ్వదు. system dot out dot println ఒక బేసికల్ ఏదో ఒకటి హాయ్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయితేనే నాకు ఇఫ్ లోపల ఉన్న, ఇఫ్ కోడ్ లోపల ఉన్న ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒకవేళ ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏ వాల్యూ 25 కదా, సో 25 గ్రేటర్ దాన్ 0 కాబట్టి నాకు ఇట్స్ అ పాజిటివ్ నెంబర్ అని వచ్చింది. మరి ఇది హాయ్ అని ఎందుకు ప్రింట్ అయిందంటే ఇది ఇఫ్ కోడ్లో, ఇఫ్ బ్లాక్లో బయట ఉంది కాబట్టి దీని లోపల లేదు. ఇక్కడ ఇఫ్ది క్లోజ్ అయిపోయింది, ఇఫ్ స్టేట్మెంట్ క్లోజ్ అయిపోయింది. సో ఇది బయట ఉంది కాబట్టి ఇది హై యాజ్ యూజువల్గా ప్రింట్ అవుతుంది. సపోజ్ నేను ఇప్పుడు ఏ ఈక్వల్ టు -25 అని ఇచ్చాను. అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే -25 ఇస్ నాట్ గ్రేటర్ దాన్ 0. సో అందుకని నాకు ఇట్స్ అ పాజిటివ్ నంబర్ అన్న స్టేట్మెంట్ ప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే ఇది ఫాల్స్ కాబట్టి. ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అయినప్పుడు ఈ స్టేట్మెంట్ నాకు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది ఇఫ్. నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ చూద్దాం. నెస్టెడ్ ఇఫ్ అంటే ఇఫ్లో ఇఫ్. సో ఇఫ్లో ఇంకో కండిషన్ ఇస్తా. ఇఫ్ ఏ పర్సెంటైల్ 5 డబుల్ ఈక్వల్ టు 0, then system dot out dot println it's a multiple of 5. Okay, సో ఇప్పుడు ఫస్ట్ ఈ కండిషన్ని చెక్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఈక్వల్ టు 25 తీసుకున్నాను. 25, సో 25 గ్రేటర్ దెన్ 0 కదా. సో గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు ఈ నెక్స్ట్ కండిషన్కి వెళ్తుంది. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. 25 పర్సెంటైల్ 5. సో 25ని 5తో డివైడ్ చేసినప్పుడు నాకు రిమైండర్ వాల్యూ ఈక్వల్ టు 0 రావాలి. సో 0 వస్తే ఇట్స్ ఎ మల్టిపుల్ ఆఫ్ 5 అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ ఇట్స్ ఎ పాజిటివ్ నెంబర్ అని కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఎందుకంటే ఇది ఇఫ్ బ్లాక్లోనే ఉంది కాబట్టి. ఇది ఇఫ్ ఓపెనింగ్, ఇది ఇఫ్ క్లోజింగ్. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 0 కండిషన్ ఇది ఓపెనింగ్ అయితే ఇది ఇఫ్ ఇది క్లోజింగ్. ఓకే, సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఇట్స్ ఎ మల్టిపుల్ ఆఫ్ 5, ఇట్స్ ఎ పాజిటివ్ నెంబర్, హాయ్ అని కూడా ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇది ఇఫ్ ఎఫ్, నెస్టెడ్ ఇఫ్. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్లో మళ్ళీ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్ ఇచ్చి system
system.out.println, it's a negative number. It's a negative. So 25 greater than 0 అయితే పాజిటివ్ నెంబర్, లేకపోతే నెగిటివ్ నెంబర్. సో ఇప్పుడు a ఈక్వల్ టు -25 అని ఇచ్చాను. ఎగ్జిక్యూట్ చేస్తే నాకేం రావాలి? ఇట్స్ అ నెగిటివ్ నెంబర్ రావాలి. ఇది ఇఫ్ ఎల్స్. ఇఫ్ లాడర్ చూద్దాం. ఎల్స్ దీనిలో కండిషన్ రాయాలి, ఎందుకంటే మోర్ దాన్ 2 కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఇఫ్ లాడర్ యూజ్ చేయాలి. ఇఫ్ a డబల్ ఈక్వల్ టు 0, a డబల్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది? ఇట్స్ అ న్యూట్రల్ నెంబర్. ఓకే, సో ఇప్పుడు ఏ వాల్యూ నేను 25 ఇచ్చాను, నాకు అప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి? జస్ట్ ఇదే చెక్ చేస్తుంది, పాజిటివ్ నెంబరే ప్రింట్ చేస్తుంది. సపోజ్ నేను ఏ ఈక్వల్ టు 0 తీసుకున్నాను, అప్పుడు నాకు ఏం ప్రింట్ అవ్వాలి? ఇట్స్ అ న్యూట్రల్ నెంబర్, ఎల్స్ ఇట్స్ అ నెగిటివ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. ఇది ఇఫ్ గురించి. నెక్స్ట్ స్విచ్ కేస్ అనేది సేమ్, ఇది సిమిలర్ టు ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనమాట. మనకి మోర్ దాన్ కండిషన్స్ 2 ఆర్ మోర్ కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ అయినా యూజ్ చేయొచ్చు, స్విచ్ కేస్ అయినా యూజ్ చేయొచ్చు. కానీ స్విచ్ కేస్ అనేది కొంచెం ఈజియర్ ఉంటుంది కంపేర్ టు ఇఫ్ ఎల్స్ ఇఫ్. ఇందులో మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది, దాన్ని కేసెస్ అంటారు. సో దీని సింటాక్స్ చూసుకుంటే స్విచ్ అనేది ఒక కీవర్డ్. సో దీన్ని మీరు క్యాపిటల్ ఎస్తో స్టార్ట్ చేయలేరు. కేస్ సెన్సిటివ్ ఎలా ఉందో అలానే రాయాలి. ఓకే, దాని లోపల స్విచ్ లోపల బ్రాకెట్స్లో ఎక్స్ప్రెషన్, ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్, కేస్ 1 సెమీకోలన్, స్టేట్మెంట్ 1 సెమీకోలన్, బ్రేక్ సెమీకోలన్, అలా ఎన్ని కేసెస్ అంటే అన్ని కేసెస్ ఇచ్చుకోవచ్చు. తర్వాత కేస్ n, స్టేట్మెంట్ n, బ్రేక్, డిఫాల్ట్ స్టేట్మెంట్. ఓకే, ఇది స్విచ్ కేస్. సో ప్రోగ్రామ్కి వెళ్ళి చూద్దాం స్విచ్ కేస్ని ఎలా రాయాలో. సో ఫస్ట్ నేను దీన్ని అంతా డిలీట్ చేసేస్తాను. రిమూవ్. ఇంట్ డిక్లేర్ చేసుకుందాం. a ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇస్తాం, సెమీకోలన్. స్విచ్లో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి కదా, ఎక్స్ప్రెషన్ a. ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్, కేస్ ఇవ్వాలి, కేస్ 1 కోలన్ system.out.println సెమీకోలన్, ఎంటర్. కేస్ 2 ఇస్తాం, అలానే కేస్ 1, కేస్ 2, ఒక 4 కేసెస్ ఇస్తాను. కేస్ 2, కేస్ 3, కేస్ 4. ఓకే, సో దిస్ ఇస్ కేస్ 2, ఇది కేస్ 3, ఇది నా కేస్ 4. ఓకే, you are in case 1. Copy, paste. You are in case 2. You are in case 3. You are in case 4. Okay. So every case తర్వాత మనం ఒక బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేయాలి. బ్రేక్ సెమీకోలన్. కేస్ 2 తర్వాత బ్రేక్, కేస్ 3 తర్వాత ఒక బ్రేక్ స్టేట్మెంట్, దెన్ కేస్ 4 తర్వాత ఒక బ్రేక్ స్టేట్మెంట్. తర్వాత లాస్ట్కి మనం ఏం నేర్చుకున్నాం? ఒక డిఫాల్ట్ స్టేట్మెంట్ ఉండాలి. డిఫాల్ట్ కోలన్ system.out.println no such case is available అని రాద్దాం. No such case is available, సెమీకోలన్, క్లోజ్ ద స్విచ్ కేస్. సో ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇంట్ వాల్యూ ఇంట్ a ఈజ్ ఈక్వల్ టు 3 అని డిక్లేర్ చేసాం. సో స్విచ్ a అని రాసినప్పుడు ఈ ఎక్స్ప్రెషన్లో a వాల్యూ 3 అని స్టోర్ చేసుకుంటుంది. సో స్విచ్ a వాల్యూ ఏంటి? 3. సో 3 అన్నప్పుడు ఈ 3ని ప్రతి ఒక్క కేసుతో చెక్ చేస్తుంది. సో కేస్ 1 ఏంటి? 1 కదా. సో 1 అనేది ఇంటీజర్, a అనేది 3 కూడా ఇంటీజర్. సో ఈ ఏని దీంతో మ్యాచ్ చేస్తుంది, చెక్ చేసుకుంటుంది. 1 a వాల్యూ 3 కదా, సో 3 ఈజ్ ఈక్వల్ టు 1 కాదా? కాదు.
కాబట్టి ఈ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయదు. కేస్ 2లో 2 అండ్ ఏలో ఏంటి 3 to 2 మ్యాచ్ చేసుకుని చూస్తుంది. సో 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2. సో కేస్ 2ని కూడా ఎగ్జిక్యూట్ చేయదు. 3 అండ్ కేస్ 3 ఇక్కడ మ్యాచ్ అవుతుంది. సో కేస్ 3లో ఉన్న స్టేట్మెంట్ ఏమవుతుందో అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఏముంది యూఆర్ ఇన్ కేస్ 3. సో మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మనకి కేస్ 3 ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలానే 3ని 4తో కంపేర్ చేస్తుంది విచ్ ఇస్ నాట్ ఈక్వల్. సో డిఫాల్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు నా అవుట్పుట్ యూఆర్ ఇన్. ఓకే 1 సెకండ్ ఎర్రర్స్ ఉన్నాయి. ఓకే ఒక ఫ్లవర్ బ్రాకెట్ ఎక్స్ట్రా ఫ్లవర్ బ్రాకెట్ పెట్టినట్టున్నా. ఓకే సో ఎగ్జిక్యూట్ చేస్తే యూఆర్ ఇన్ కేస్ 3. ఓకే కేస్ 3 అని వచ్చింది. సపోజ్ నేను కేస్ 5 అని ఇచ్చాను. ఇక్కడ అసలు కేస్ 5 లేదు, ఓన్లీ 4 కేసెసే ఉన్నాయి. బట్ నేను ఏ వాల్యూ 5 అని డిక్లేర్ చేస్తాను. అప్పుడు నాకు డిఫాల్ట్ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి. ఎందుకంటే అలాంటి కేస్ లేదు కాబట్టి నో సచ్ కేసెస్ అవైలబుల్ అని ఇవ్వాలి. ఇప్పుడు నేను బ్రేక్ని రిమూవ్ చేస్తాను. ఇక్కడ బ్రేక్స్ ఉన్నాయి కదా, ఈ బ్రేక్స్ని నేను తీసేస్తాను. ఈ బ్రేక్ని నేను తీసి ఇప్పుడు ఏ వాల్యూ నేను 3 అనేస్తాను. సో బ్రేక్ ఇంపార్టెన్స్ ఎంతో చూద్దాం. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఏం ప్రింట్ అయిందో చూడండి. యూఆర్ ఇన్ కేస్ 3, యూఆర్ ఇన్ కేస్ 4, నో సచ్ కేసెస్ అవైలబుల్ అని వచ్చింది. అంటే బ్రేక్ రిమూవ్ చేస్తే ఏంటంటే కేస్ 3ని మ్యాచ్ చేసుకున్న తర్వాత కూడా కేస్ 4 నెక్స్ట్ కేసెస్ని కూడా అది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో బ్రేక్ ఉంటే ఏమవుతుందంటే ఆ లైన్ని అక్కడే బ్రేక్ చేసుకొని నెక్స్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేయకుండా మొత్తం ప్రోగ్రామ్ నుండి బయటకు వచ్చేస్తుంది. డైరెక్ట్ ఈ ఫ్లవర్ బ్రాకెట్ నుండి బయటకు వచ్చేసి మన ఎగ్జిట్ చేసేస్తుంది మన ప్రోగ్రామ్ని. అదే బ్రేక్ ఇవ్వకపోతే నెక్స్ట్ కేసెస్ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ స్విచ్ కేసెస్ గురించి. థ్యాంక్ యూ.